గుండెల్లో పసుపై ఉన్నారు. జగమెరుగని తీరు యుగ పురుషుడు మీరు, భరత జాతి నింపుకున్న సంపదకు ఇంకో పేరు. ఎన్టీఆర్ ఎన్టీఆర్ ప్రతి ఇంటిలో ఒంటిలో భాగమయ్యారు. ఎన్టీఆర్ ఎన్టీఆర్ నీలాంటి గనుడు పుట్టడింక ఇంకో మారు. నిమ్మకూరు గ్రామాన నందమూరి ఇంటిలోన లక్ష్మయ్యకు పుట్టిన రాముడు నువ్వు. వెంకటరామమ్మ గర్భమనే ఆలయాన మనిషిగా జన్మించిన దేవుడు నువ్వు. కలియుగ దేవుడు నువ్వు. చదువుకునే సమయంలోనే నాన్నకు సాయంగా ఇంటిని సైకిల్ పై పాలను అమ్మి చరితకు శ్రీకారం జమటే సాక్ష్యంగా. నీతి లేని చోట నిలవ క్షణమైన సాగినావు స్వేచ్ఛ బాటనా. ఎన్టీఆర్ ఎన్టీఆర్ నీ గుండెల్లో నిండిన సంకల్పం వేరు. ఎన్టీఆర్ ఎన్టీఆర్ వాటి సాధనకై యోగుడిలా అడుగులేశారు. మద్రాసు నగరాన నిద్రారాలు మాని శ్రమించి రంగుల తెరకింగయ్యారు. అదనపు అంగయ్యారు. ఒక్కొక్క ఇట్టు ఉప్పు బిట్టులాగా మార్చుకొని వినోదమే కాదు విలువలు నేర్పే కథలను చూపించారు. రాజుకు ప్రతిరూపం కృష్ణదేవరాయలు, కాల జ్ఞానాన్ని బోధించిన బ్రహ్మంగారు. పురాణ గాయలకే ఊపిరి పోసి మీరు తెరపై చూపి పంతులులో ధర్మం జస్టిస్ చౌదరి న్యాయం పాత్రలతో నేత్రాలకు నేర్పే విప్లవం. ఆంగికం వాచకం ఆహార్యంలోన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు శిఖరం. అటు నటనాయిటు నిర్మాణాలు పైగా దర్శకత్వం బరుగే నిరంతరం. సాంఘికాలు జానపదాలు చరిత్ర పౌరాణికం చెరగని కామశకం. బసవరామ తారకమే నీరు గుటన తిలకము. తల్లి సల్లని గడుపు ఇచ్చే సంతానము. సధర్మచారినికి వైద్యం లేని రోగం. విలవిలలాడాడు తాళలేక వియోగం. అందుకే నిర్మించను క్యాన్సర్ రోగుల కోసం బసవతారకమ్మ పేర వైద్యాలయం. తనకింతటి ఖ్యాతిని ఇచ్చిన తెలుగు జాతిని అవమానిస్తుంటే అన్నాకి రాముడై భోగ భాగ్యాలను గర్జించాడు ప్రజాబంధువై. తెలుగు ఆత్మ గౌరవం నిలిపే సంకల్పుడై వెండి తెరను నిలిచే మన సేవకుడై జన ఉద్ధరణకు సిద్ధమాయిన నాయకుడై. కథం తొక్కి పల్లె పల్లె రథం పైన కదిలే పేదోడికి ధైర్యమిచ్చే పెద్ద కొడుకు మల్లే. ఆదిలోనే తెలుగుదేశం జెండా ఎగరేసే మంత్రిగా చరిత్రపై చెరిగిపోని ముద్రను వేసే. పేదోడికి కూడుగూడు మహిళలకు ఆస్తి హక్కు సామాన్యులను కూడా పంపినాడు.